కాకినాడ రూరల్ ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి వేడుకలు అత్యంత ఘనంగా భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ మందేశ్వర శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి భక్తులు తెల్లవారుజాము నుండే చేరుకుని స్వామివారికి పంచామృతాలతో అభిషేకాలను నిర్వహించారు. ఆలయ ఈవో సత్యనారాయణ మరియు పోలీసులు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్లు ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి తగు ఏర్పాట్లను చేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దత్తు మాట్లాడుతూ శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని పూజిస్తే ఆటంకాలన్నీ తొలగిపోతాయని భక్తుల విశ్వాసమని, ప్రతి మాసంలోనూ వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని ఆరాధనకు విశేషమైందని అన్నారు. అయితే మార్గశిర మాసంలో వచ్చే శుద్ధ షష్ఠి సుబ్రహ్మణ్యుని జన్మదినంగా జరుపుకుంటారని, ఈ రోజున సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వలన రాహుకేతు దోషాలు, కాలసర్ప దోషాలు, కుజ దోషాలన్నింటి నుంచి బయటపడవచ్చునని, అలాగే రుణ సమస్యలు కూడా తొలగిపోతాయని అన్నారు. ఈ సందర్భంగా ఆలయ పరిసరాల్లో తీర్థ మహోత్సవాలు నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు దాతల సహకారంతో అన్నప్రసాద వితరణ జరిగింది. ఈ కార్యక్రమంలో దేవాదాయ శాఖ అధికారులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధిక సంఖ్యలో భక్తులు తదితరులు పాల్గొన్నారు. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. ఇంద్రపాలెం గ్రామంలో వేంచేసిన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని స్వామివారికి వేకువజా నుండి కూడా విశేషమైనటువంటి అభిషేకములు, పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు ఎవరైతే స్వామివారి నమస్కారం చేసుకుంటారో శీఘ్రకాలంలోనే వారి కోరిక నెరవేరుతుందని, అలాగే సంతానం లేని వారికి సంతానం కలుగుతుందని, వివాహం కాని వారికి వివాహం కలుగుతుందని నానుడి. కావున భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారిని దర్శనం చేసుకుని ప్రభా కటాక్షంలో పొందవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాము. అలాగే నిన్నటి రోజు 6వ తారీఖున శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి షష్ఠి మహోత్సవం పురస్కరించుకుని అంగరంగ వైభవంగా శ్రీ సుబ్రహ్మణ్య కమిటీ ఆధ్వర్యంలోని మరియు దేవస్థాన ఆధ్వర్యంలోనూ కూడా స్వామివారి కళ్యాణం జరిగింది. అలాగే ఈ రోజు 11 గంటలకి విశేష మహాన్నదాన కార్యక్రమం జరుగుతోంది. తర్వాత తీర్థ ప్రసాదాలు కూడా జరుగుతాయి. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని స్వామివారి కృపకి పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాము. సర్వేజన సుఖినో భవంతు. మాధవ్ శర్మ.